నమస్కారం. తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారు, రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రెండు ఉద్దేశాలని ఉద్దేశించి లక్ష్యంగా పనిచేస్తుంది. ఒకటోది, ప్రభుత్వంలో అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి మీద స్టడీ చేస్తుంది. ఎంతమంది ఉద్యోగులు కావాలి, ఎంతమంది అవసరం లేదు, ఎక్కడన్నా ఎక్కువ ఉన్నారా, ఎక్కడన్నా తక్కువ ఉన్నారా, ఎక్కడన్నా అదనంగా సిబ్బంది అవసరమా, ఎక్కడన్నా పలానా రకమైన పోస్ట్ అవసరం లేదా, ఇంకొక దగ్గర కొత్త రకమైన పోస్ట్ అవసరమా, ఇలాంటి పూర్తి సమాచారాన్ని అంతా పునర్వ్యవస్థీకరణ లేదా హేతుబద్ధీకరణ అంటాం మనం. రేషనలైజేషన్ లేదా రీఆర్గనైజేషన్ అని చెప్పి అంటాం. ఇదంతా చేస్తుంది. అలాగే రెండో విషయం ఏం చేస్తుందంటే, గవర్నమెంట్లో అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీస్లో, సంస్థల్లో, సొసైటీస్లో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ మీద పనిచేస్తున్న వ్యక్తుల మీద కూడా స్టడీ చేస్తుంది. వాళ్ళందరూ వచ్చిన విధానం కరెక్ట్ ఉందా, వాళ్ళు కరెక్ట్గా నియమింపబడ్డారా, కరెక్ట్గా నియమింపబడితే ఆ పోస్ట్ ఇప్పుడు అవసరమా ప్రస్తుతం, లేదా అవసరం లేదా, ఒకవేళ అవసరం లేకపోతే వాళ్ళని తీసేయాలనా, లేదా రెగ్యులరైజ్ చేయాలనా, లేదా కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలనా, లేదా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇంకా కొన్ని పోస్టులు ఏమైనా యాడ్ చేయాలనా, ఇదంతా కూడా మళ్ళీ స్టడీ చేయడం కోసం ఈ కమిటీ ఉద్దేశించబడింది. సో అటు రెగ్యులర్ ఉద్యోగులు, ఇటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇద్దరి మీద స్టడీ చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీకి 60 రోజుల టైం ఇచ్చారు. జనరల్గా మనకు పీఆర్సీ కమిటీ, బిస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం 2021 టైంలో చెప్పారు. 2020-21 టైంలో వాళ్ళు చెప్పిన ప్రకారం ప్రభుత్వంలో 5 లక్షల జాబులు ఉన్నాయి, అనుబంధ సంస్థల్లో ఒక 3-4 లక్షల జాబులు ఉన్నాయి. ఆ 5 లక్షల ప్రభుత్వ జాబులో 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పింది. బట్ దాంట్లో చాలామంది రెగ్యులరైజ్ అయ్యారు. ఆ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ 4 సంవత్సరాల్లో కొత్తగా రిటైర్మెంట్లు జరిగినాయి, రిక్రూట్మెంట్లు జరిగినాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఆ డేటా మొత్తం మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే స్టాఫ్ లేటెస్ట్ పొజిషన్ ఏంది, ప్రస్తుతం ఉన్న పొజిషన్ ఏంది, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు లేవు, ఏ పోస్ట్ అవసరం, ఏ పోస్ట్ అవసరం లేదు, అటు రెగ్యులర్ జాబ్ అయినా సరే, ఇటు కాంట్రాక్ట్ జాబ్ అయినా సరే, మొత్తం స్టడీ చేయడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ 60 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చాక మనం పూర్తి స్పష్టత తెలుస్తుంది అన్నమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు నింపాలి, ఏ పోస్ట్ నింపాలి, ఇవంతా కూడా అప్పుడు తెలిసే అవకాశం ఉంది. సో ఈ కమిటీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూనే ఇంకో పక్క ఉద్యోగ ఖాళీల భర్తీ మీద ఏం చేద్దామని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించే అవకాశం ఉంది. ఈ రెండు నిర్ణయాలు మనకు 1-2 మంత్స్లో క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా లేదా డైరెక్ట్గా నోటిఫికేషన్లు ఇస్తారా అనే విషయం గురించి చూసుకుంటే, ఒక పక్క నిరుద్యోగులు గొడవ చేస్తున్నారు, ఇప్పటికే నోటిఫికేషన్లు ఆలస్యమైనవి అని చెప్పి. ఇంకో పక్క ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది. సో అందుకని ఎట్లా చేస్తే బెటర్ అని ప్రభుత్వం మల్లగులాలు పడుతుంది. దీని మీద తొందరలోనే డిప్యూటీ సీఎం గారు లేదా సీఎం గారు అన్ని రిక్రూట్మెంట్ బాడీస్ని పిలిచి డిస్కస్ చేసి నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం మనకు అసెంబ్లీ సెషన్ లోపల, అంటే ఆగస్టు మిడిల్ వరకు మనకు తెలిసే అవకాశం ఉంది. వీలైతే అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే గనక మళ్ళా ప్రీవియస్ జాబ్ క్యాలెండర్ ఎట్లా ఇచ్చిరో అట్లనే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి సమాచారం ఖాళీలకు సంబంధించి, లేదా ఎన్ని పోస్టులు కావాలి, ఎన్ని వద్దు, ఏ పోస్ట్ ఉంచాలి, ఏ పోస్ట్ వద్దు అనే డేటా ప్రస్తుతం లేదు. దాని మీద కమిటీ చేసిరు, వాళ్ళకు 2 నెలల టైం ఇచ్చిరు కాబట్టి అది ఇచ్చేదాకా రిపోర్టు వెయిట్ చేయాలి. కాబట్టి ఆ డేటా లేనందున సేమ్ జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే ప్రీవియస్ ఇయర్లో ఎట్లయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టిరో కేవలం నోటిఫికేషను అది ఏ మంత్లో ఇస్తామని చెప్పి అదే విధంగా ఇచ్చే అవకాశం ఉంది. నంబర్ ఆఫ్ పోస్టులు మళ్ళీ మెన్షన్ చేసే అవకాశం లేదు. అండ్ మోస్ట్లీ జాబ్ క్యాలెండర్ కనుక ఇస్తే నోటిఫికేషన్లు నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చే అవకాశం ఉంది, లేదా ఎలక్షన్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించి మళ్ళీ ప్రీవియస్ లాగా ఇస్తే చాలామంది నిరుద్యోగులు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి రెడీగా ఉన్న కొన్ని నోటిఫికేషన్లు అయితే ఫస్ట్ రిలీజ్ చేద్దాము, తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి చూసుకుందామని చెప్పి కనుక నిర్ణయం తీసుకుంటే అప్పుడు కొన్ని నోటిఫికేషన్లు రెడీగా ఉన్నాయి మాత్రం వేయడానికి వీలుంటుంది. అందులో కూడా ఎన్ని పోస్టులు అంటే ప్రస్తుతం ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని, ఇక ఫ్యూచర్లో ఏర్పడే పోస్టులు లేదా ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక ఏర్పడే పోస్టులు అనేవి కూడా అవన్నీ నెక్స్ట్ ఇయర్కి క్యారీ అవుతాయి. ప్రస్తుతానికి రెడీగా ఎన్ని ఉన్నాయి వేయడానికి, ఎన్ని లీస్ట్ పోస్టులు ఉన్నాయి అనేది గుర్తించి వెంటనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఇప్పుడు ఒక్కో డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంతవరకు ఛాన్స్ ఉందనేది డిస్కస్ చేద్దాం. ముందుగా గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే
గ్రూప్ 1-3 నోటిఫికేషన్లు ఏవి కూడా ఈ సంవత్సరంలో రిలీజ్ చేసే అవకాశం లేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అందులో మెన్షన్ చేసి నెక్స్ట్ ఇయర్ మంత్స్ మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది తప్ప ఈ ఇయర్‌లో రిలీజ్ చేయడానికి అవకాశం చాలా చాలా తక్కువ. దీనికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్న గ్రూప్ 1-3 ఏవి కూడా కంప్లీట్ కాలేదు. అంతేకాకుండా మనకు గ్రూప్ 1 కేసులు క్లియర్ అయ్యేదాకా అది నింపరు. గ్రూప్ 2-3 ఏమో బ్యాక్‌లాగ్ పోస్టులు పడొద్దని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి అవి కూడా లేట్ చేసే అవకాశం ఉంది. ఇది గాక గ్రూప్ 1-3 అంటేనే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ పోస్టులు ఉంటాయి. వాళ్ళందరూ ఇండెంట్లు సబ్మిట్ చేసి వాళ్ళందరూ వ్యాకెన్సీస్ ఇచ్చే టైంలో మనకి ఈ సంవత్సరం గడిచిపోద్ది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే క్యాలెండర్ ఇచ్చినా అందులో మెన్షన్ చేసిన నోటిఫికేషన్లు మాత్రం ఈ సంవత్సరంలో వచ్చే అవకాశం లేదు. గ్రూప్స్ తర్వాత ఎక్కువ మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ జీపీఓ పోస్టుల నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేసే అవకాశం లేదు. దీనికి కారణం ఏంటంటే ఇప్పటికే అపాయింట్ అయిన 3000 జీపీఓల పోస్టులకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఎక్స్ట్రాగా మళ్ళీ కొంతమంది వీఆర్ఓలకి, వీఆర్ఏలకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఎగ్జాము ఈ నెల 27వ తారీఖున షెడ్యూల్ చేశారు. ఈ రెండు కంప్లీట్ కానేలేదు. ఈ రెండు కంప్లీట్ అయినాక కూడా మిగిలిన పోస్టులకి భర్తీ చేపట్టాలంటే వాటికి సంబంధించి విధి విధానాలు, సర్వీస్ రూల్స్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ ఇదంతా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఎటువంటి స్పష్టత లేదు కాబట్టి అవన్నీ అడాప్ట్ చేసుకొని టీజీపీఎస్సీకో లేకపోతే ఇతర రిక్రూట్మెంట్ బోర్డుకో ఇండెంట్లు పంపి అవన్నీ చేసేసరికి ఈ సంవత్సరం ఖచ్చితంగా గడిచిపోద్ది. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకటించి అందులో మెన్షన్ చేసినా నెక్స్ట్ ఇయరే నోటిఫికేషన్ వస్తుంది. లేదా డైరెక్ట్గా నోటిఫికేషన్ చేసినా కూడా ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ రావడానికి మాత్రమే ఛాన్స్ ఉంది కానీ ఈ ఇయర్లో చాలా చాలా తక్కువ అవకాశం. ఇక పోలీస్ ఉద్యోగాల విషయానికి వస్తే పోలీస్ జాబ్స్ చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఎన్నో బ్యాక్లాగ్ పోస్టులు కూడా మిగిలి ఉన్నాయి. అవిగాక కొన్ని కొత్తగా పోస్టులు కూడా ఖాళీలు అయ్యాయి. అండ్ దీనికి సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. దీనికి ఎటువంటి సమస్యలు లేవు. కోర్టు కేసు కానీ లేదా సిలబస్ ఇష్యూ కానీ లేదా ఖాళీల గుర్తింపు ఇష్యూ కానీ ఇటువంటి ఏవీ లేకుండా ఒక సపరేట్ బోర్డు కూడా ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ ఈ సంవత్సరంలో రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఐదర్ జాబ్ క్యాలెండర్లో ప్రకటించి ఈ సంవత్సరం రిలీజ్ చేయొచ్చు, లేదా రెడీగా ఉన్న నోటిఫికేషన్లు డైరెక్ట్గా ఇచ్చేద్దాం ఫస్ట్ అని చెప్పి అనుకున్నా కూడా ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోయే నోటిఫికేషన్లలో ముందు వరుసలో ఉంటుంది. ఈ సంవత్సరం రిలీజ్ కావడానికి అవకాశం ఉన్న ఇతర నోటిఫికేషన్లలో డిఎస్సి లేదా గురుకుల టీచర్స్ పోస్టుల నోటిఫికేషన్ కూడా ఒకటి. ఎందుకంటే ప్రీవియస్ డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగేటప్పుడే అప్పుడు డిప్యూటీ సీఎం గారు 6000 డిఎస్సి పోస్టులతో మళ్ళీ నోటిఫికేషన్ వేస్తాం వెంటనే అని చెప్పారు. అనుకున్న విధంగానే జాబ్ క్యాలెండర్లో కూడా పెట్టారు. బట్ ఎస్సీ వర్గీకరణ వల్ల ఆ క్యాలెండర్ అమలు కాలేదు, ఆ నోటిఫికేషన్ రాలేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే అప్పుడు ప్రకటించిన 6000 పోస్టులు కాకుండా ఇంకా ఖాళీలు పెరిగినాయి యాక్చువల్లీ. మరి ఎన్ని రిక్రూట్మెంట్ చేస్తారనే విషయం పక్కన పెడితే ఖాళీలు మాత్రం దాదాపు 10,000 పోస్టుల దాకా ఉన్నాయి. అలాగే గురుకుల బోర్డు చూసుకుంటే కూడా అటు బ్యాక్లాగ్ పోస్టులే 2-3 వేల దాకా ఉన్నాయి. సో ఎట్లా చూసినా టీచర్ పోస్టులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అండ్ దానికి ఎటువంటి ఇష్యూ లేదు. సిలబస్ ఇష్యూ కానీ, కోర్టు కేసులు కానీ, ఇతరత్ర ఇష్యూలు కానీ లేవు. చిన్న చితక కోర్టు కేసులు ఉండొచ్చు కానీ రిక్రూట్మెంట్ ఆపే అంత ఇష్యూలు అయితే ఏవీ లేవు. సో ఏ విధంగా చూసినా మళ్ళీ సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఉంటుంది వాటికి. సో ఎట్లా చూసినా కూడా ఈ సంవత్సరం వాటి నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటించి నోటిఫికేషన్ వేస్తారా లేదా డైరెక్ట్గా నోటిఫికేషన్ వేస్తారా అనే విషయం మాత్రం చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాని కీ రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం చెప్పిన విధంగా డైరెక్ట్గా ఇవ్వమంటే డైరెక్ట్గా ఇస్తారు, క్యాలెండర్లో పెట్టమంటే క్యాలెండర్లో పెడతారు. ఎట్లా చూసినా అది ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ తర్వాత అయినా సరే రిలీజ్ కావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఇక టీజీపీఎస్సీ రిక్రూట్ చేస్తున్న ఇంజనీరింగ్ పోస్టులు లైక్ ఏఈ, ఏడబ్ల్యూ, డిప్యూటీ సర్వేరు లేదా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, హైడ్రాలజీ డిపార్ట్మెంటు ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఈ పోస్టులు కూడా ప్రీవియస్ జాబ్ క్యాలెండర్లో ముందు వరుసలో ఉండేది. ప్రస్తుతం మాత్రం కొద్దిగా వెనక వరుసలకు వెళ్ళిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్లో ప్రస్తుతం ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. కొన్ని డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్స్ ఇచ్చారు, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఇవ్వలేదు. పోస్టుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువ ఉంది. 2-3 వేల దాకా పోస్టులు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా డిప్యూటీ సర్వేర్ ఇష్యూ కూడా ఒకటి ఉంది. అది భర్తీ చేయాలా లేకపోతే ఇప్పుడు తీసుకుంటున్న లైసెన్స్డ్ సర్వేర్లతో పని చేయించుకోవాలని చెప్పి నిర్ణయం ఇంకా కొలిక్కి రాలేదు. సో ఈ రెండింటి దృష్ట్యా ప్రమోషన్స్ అలాగే డిప్యూటీ సర్వేయర్స్ ఇష్యూ అలాగే
టీజీపీఎస్సీ సిలబస్ చేంజెస్, అలాగే ఈ ఖాళీల భర్తీ మీద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి దాని మీద స్పష్టత రావడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరీ ముందు వరుసలో లేకపోయినా, మరీ లేట్ కాకపోయినా, ఒక మధ్యలో అంటే ఇటు లేట్ కాకుండా అటు ముందు కాకుండా మధ్య టైంలో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఈ ఇయర్ ఎండ్ వరకు లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కనుక ఇచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంది. దీన్ని క్యాలెండర్లో ప్రకటిస్తారా, డైరెక్ట్గా వేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. పవర్ సెక్టార్లో పోస్టుల భర్తీ గురించి చూసుకుంటే నోటిఫికేషన్స్ ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద ఉంది. పోస్టులు కూడా రెడీగా ఉన్నాయి. అన్ని పోస్టులు ఏఈ, సబ్ ఇంజనీరు, జేఎల్ఎం, జేఏఓ, జేపీఓ రకరకాల పోస్టులు అన్నీ కలిపి దాదాపు 4-5 వేల చిల్లర ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో భర్తీ చేయాలని చెప్పి గవర్నమెంట్ని సంస్థలు అడుగుతున్నాయి. మరి గవర్నమెంట్ దీన్ని జాబ్ క్యాలెండర్లో పెడదామా లేదా డైరెక్ట్గా ఇద్దామా అనే ఒక నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆపుతుందో లేదా ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఆపుతుందో తెలియదు. ఎలా చూసినా ఈ నోటిఫికేషన్స్ మాత్రం ఈ సంవత్సరంలోనే రిలీజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ని చాలా ఒత్తిడి చేస్తుంది సంస్థలు అనేవి. అందుకని ఈ రిక్రూట్మెంట్ త్వరలోనే చేపట్టే అవకాశం ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీ గురించి మాట్లాడుకుంటే ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కొనసాగుతూనే ఉంటాయి. దీనికి జాబ్ క్యాలెండర్తో కానీ ఇతర విషయాలతో కానీ సంబంధం ఉండదు. ఎందుకంటే మెడికల్ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. అంతేకాకుండా దానికి సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. అంతేకాకుండా అది ఎప్పుడు పోస్టులు పంపించినా గవర్నమెంట్ వెంటనే అప్రూవల్ ఇస్తుంది. అందువల్ల ఈ నోటిఫికేషన్లకి ఏ అడ్డంకులు అడ్డు కాదు. ఎటువంటి జాబ్ క్యాలెండర్ కానీ ఇతర గవర్నమెంట్ నిర్ణయాలు కానీ ఈ నోటిఫికేషన్లు ఆపవు. కేవలం వాళ్ళకు అవసరం ఉండాలి తప్ప ఎప్పుడైనా ఏ నోటిఫికేషన్ అయినా వేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అందుకని మెడికల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్లు మాత్రం యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అవసరం ఉన్నప్పుడల్లా పడుతూనే ఉంటాయి. ఇక అంగన్వాడీలో పోస్టుల భర్తీ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. 2-3 నెలల కిందనే ఈ పోస్టులకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. బట్ తొందరలోనే దీనికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 10-15 వేల మధ్య పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కానీ ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా నిరుద్యోగులు సంతృప్తి చెందే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి చాలామంది ఎలిజిబుల్ గారు. దానికి స్పెషల్ క్వాలిఫికేషన్లు, అంతేకాకుండా ఎక్కువగా మహిళలు రాయడానికి మాత్రమే వీలుంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి నిరుద్యోగులకి వేరే నోటిఫికేషన్స్ ఇస్తే మాత్రమే వాళ్ళు సంతృప్తి చెందుతారు. కాబట్టి ఈ నోటిఫికేషన్స్తో పాటు వేరే నోటిఫికేషన్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. ఇక ఆర్టీసీలో పోస్టుల భర్తీ గురించి చూసుకుంటే ఈ పోస్టులు కూడా చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ మీద ఉంది. అంతేకాకుండా వీటికి అప్రూవల్ వచ్చి చాలా రోజులైంది. కాకపోతే నియామక సంస్థల్ని అంటే దాదాపు 3-4 వేల పోస్టులు ఉంటే కొన్ని పోస్టులు టీజీపీఎస్సీకి, కొన్ని పోస్టులు వేరే రిక్రూట్మెంట్ బోర్డుకి అసైన్ చేయడం వల్ల ఒక గందరగోళం నెలకొంది. అందువల్ల దీన్ని సార్ట్అవుట్ చేసి సిలబస్ కూడా ఏం పెట్టాలో నిర్ణయించి తొందరలోనే దీనికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐదర్ జాబ్ క్యాలెండర్లో కానీ పెట్టి చేయడం జరుగుతుంది లేదా డైరెక్ట్గా కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్న నోటిఫికేషన్లే కాకుండా ఇతర కొన్ని పోస్టులు కూడా భర్తీ చేయడం కోసం గవర్నమెంట్ కసరత్తు చేస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, సింగరేణి కానీ, యూనివర్సిటీల్లో ఉన్న పోస్టులు కానీ, జేఎల్డిఎల్ పిఎల్ కానీ, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు, ఇట్లా చాలా రకాల పోస్టులు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కానీ, వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలు కూడా భర్తీ చేయడం కోసం గవర్నమెంట్ కసరత్తు ప్రారంభించింది. కాకపోతే వాటిల్లో ఎన్ని పోస్టులు నింపాలి, ఎప్పుడు నింపాలి, వాటికి సంబంధించి విధి విధానాలు ఎట్లా తీసుకురావాలని చెప్పి కొంత కసరత్తు జరుగుతుంది. ఈ ఖాళీల మీద పూర్తి స్పష్టత వచ్చి గవర్నమెంట్కి ఇండెంట్స్ కనుక చేరితే, అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఇండెంట్స్ కనుక చేరితే వీటికి నోటిఫికేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. వీటిని మరి జాబ్ క్యాలెండర్లో పెడతారా లేదా డైరెక్ట్గా నోటిఫికేషన్స్ ఇస్తారా అనే విషయం మాత్రం వేచి చూడాలి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా ప్రతిరోజు మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చెక్ చేయండి. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి మెండే సురేష్ అని టైప్ చేస్తే వస్తుంది. అలాగే అవసరం ఉన్నప్పుడల్లా యూట్యూబ్ వీడియో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్తో టచ్లో ఉండండి.